స్టార్ హీరోలతో హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలు సర్వసాధారణమైన విషయాలు. అయితే పెళ్లైన హీరోలతో కూడా హీరోయిన్లు లవ్ స్టోరీలు నడపడం వివాదాలకు దారితీస్తోంది. ఈ టైపు లవ్ స్టోరీనే ఒక హీరోయిన్ కెరీర్ ను దెబ్బకొట్టింది. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాల్సిన నటి కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. 3 సినిమాలు చేసిన స్టార్ హీరోకి పెళ్లైందని తెలిసినా ఆమె ప్రేమ వ్యవహారం నడిపిందనే ఆరోపణలు ఆమె కెరీర్ లో మాయని మచ్చగా నిలిచి చివరికి నిషేధం ఎదుర్కొనే స్థాయికి తీసుకువెళ్లాయి. ఆ హీరోయిన్ ఎవరూ కాదు, డాన్ సినిమాలో రాఘవ లారెన్స్ కు గర్ల్ ఫ్రెండ్ గా నటించిన నిఖిత. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోయిన్ పెద్దగా పరిచయం లేదు గానీ కన్నడలో మాత్రం ఆమెకు స్టార్ ఇమేజ్ ఉండేది. కారణం దర్శన్ తో ఆమె చేసిన 3 సినిమాలు సూపర్ హిట్ కావడమే. వీరిద్దరి కాంబినేషన్ లో యోధ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత 2 సినిమాల్లో కలిసి నటించారు. ప్రిన్స్, క్రాంతివీర, సంగోలి రాయన్న సినిమాల్లో ఈ జోడీ బాగా ఆకట్టుకుంది. దీనితో ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తల స్థాయి ఏ రేంజ్ కి వెళ్ళింది అంటే దర్శన్ భార్య నిర్మాతల సంఘానికి హీరోయిన్ పై ఫిర్యాదు చేసే వరకు. తన భర్తతో ఆమె ప్రేమ వ్యవహారం నడుపుతుందని ఆమె ఫిర్యాదు చేయడంతో నిర్మాతల సంఘం ఏమాత్రం ఆలస్యం చేయకుండా విచారణ లేకుండానే ఆమెను బ్యాన్ చేసేసింది. 3 ఏళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న నిఖిత తన తప్పు లేదని ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ వినలేదు. ఆ నిషేధం ముగిసిన 2 ఏళ్ల పాటు ఆమెకు సినిమా ఆఫర్లు రాలేదు. 5 ఏళ్లకు తాలే, బచ్కొల్లి, పౌడర్, హక్కోలి అనే సినిమాలో చేసినా అంతగా కలిసి రాలేదు. ఇక 2018లో చివరి సినిమా చేసి సినిమాలకు దూరమైంది. ఆ ఎఫైర్ లేకపోతే ఆమె కెరీర్ మరో రేంజ్ లో ఉండేది అంటారు శాండల్వుడ్ జనాలు.